చూసే మీరు అందరూ కూడా ఇంత గౌరవంగా ఒక్క నిమిషం ఒక్క మాట నేను వచ్చినానంటే ఇంతమందిగా మీరు వందలాది మంది తరలి వచ్చినారు. ఎందుకంటే నా మీద గౌరవంతో. నేను ఎక్కడ అలాంటి తప్పు ఎప్పుడు చేయలేదు, చేయను. దేవుడు కలిస్తే మీ అందరూ చెప్తే డబ్బు కదా పక్కన పెట్టండి, ఎంతైనా డబ్బు పెట్టి మీ అందరి కోసం ఏం చేయమంటే ఎలా చేయమంటే అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నిజమైన అసలు వాల్యూనే ఉన్నదినా మన కదిరి తాలూకాలో మనం తెల్ల పేపర్గా ఉన్నాం. కాకపోతే అన్న శక్తి సామర్థ్యాలపైన సంతోషంగా ఉండేటువంటి పరిచయం కావచ్చు. ప్రతి మండలంలో కూడా క్యాడర్ దాదాపుగా అందరూ తెలిసిన వ్యక్తులు అన్నట్టు. ఈరోజు మనం ఎక్కడ చూసినా అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేసినాము. ఇల్లు ఇప్పించినాము, పెన్షన్లు ఇప్పించినాము. కార్యాలయాల్లో అయితే మా సొంత పనులన్నీ వదిలేసి తిరిగినాం. అన్న కోసము చాలా తిరిగినాం. అన్నతో పాటు మా భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. మేము ఒకరే కాదు, అందరూ కూడా నమ్ముకున్న చాలామంది కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక్కటైతే అన్నకు చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మైనార్టీస్ చాలా తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా సహాయం చేస్తారు. మిగతా క్యాష్ పరంగా కాకపోయినా కూడా అందరూ కూడా వ్యక్తిగతంగా అన్నకుండే గుడ్విల్తో చాలా మంది సహాయం చేసే పరిస్థితి ఉంది. దీంట్లో ఏ విషయంలో కూడా మీరు తగ్గద్దండి. దయచేసి అందరూ అన్న తీసుకుని నిర్ణయం మేమైతే అందరూ కట్టుబడి ఖచ్చితంగా ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉంటామని చెప్పేసి తెలియజేసుకుని సెలవు. మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ మాట్లాడతాము. గుడ్లు పెట్టినేమో గుడ్లు పొగలు ముందు నుంచి కంటిన్యూగా పార్టీ మారుకుంటే స్టెబిలిటీగా ఉండేవాళ్ళం. మేము ముందు నుంచి ఉండేవాళ్ళము. మండలాల్లో ఇప్పుడు వచ్చేసి కనీసం వైఎస్ఆర్లోనే ఆపకపోతే ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడతారు కానీ టీడీపీలో కనీసం మాట్లాడదానికి చేసినా చేయకపోయినా వాళ్ళు సహకరించిపోయినా వాళ్ళ పరిస్థితి వాళ్ళకు ఎప్పుడు మన మీద అనుమానం వాళ్ళకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటారు. కానీ వాళ్ళకైతే అవసరమే లేదు, మనం చేసిన అవసరం లేదు. చెప్పు తీసుకోబట్టి అప్పుడు బుద్ధి వస్తుంది. నువ్వు ఓటు అడిగా సిద్ధారెడ్డి సార్ ఇండిపెండెంట్ నిలబడ్డాడు. 2009లో ఇండిపెండెంట్ గా ఆయన ప్రజారాజ్యం పార్టీ పక్కన ఆయన నిలబడినాడు. అంత గ్యాప్ లో 2014 ఎలక్షన్ లో వచ్చేసి సార్ గెలిచా, జాంకాసాన్ని గెలిస్తే అంత టీడీపీ మొత్తం ఉరవకుండాను కదిలి ఓడిపోతుంది. అంత గ్యాప్ లో అప్పుడే నువ్వు గెలిచలా, 2019 గెలిచలా, 3-4 కంటిన్యూ ఓడిపోయినారు. మీకు ఇంత ఇది ఉంటే మళ్ళీ పార్టీ అధ్యక్షుల మాదిరిగా నువ్వు ఇది చేస్తారు. మీరు ఏ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క దాని అవమానం చేసినారు. మీరు ప్రతి ఒక్క మీటింగ్ లో వద్దు మాట్లాడద్దండి అని చెప్పనేది. మిగతా వాళ్ళు ఏం కార్యక్రమం మనుషులు కదా, మేము వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళం కదా, కార్యకర్తలం కదా, మేము నిలబడి లేదా పోటీ అప్పుడే మీరు మాకు చేయండి, నీకు చెప్పి చైర్పర్సన్ చేస్తాడంట. వేరే వైపు నల్లజర్ల 30 మండలాలు అప్పుడే సత్సాయి జిల్లాలో నువ్వు పెట్టున్నా 2 కోట్లు పెట్టు. డబ్బుల విషయం మనకి దాంట్లో మాట్లాడు కానీ వాళ్ళ పర్సనల్ ఏమైనా చేసుకోండి. కాకపోతే కార్యకర్తలందరికీ నమ్మిన వాళ్ళందరికీ వర్గం లేదనేది చాతగా నలుగురు ముద్ర వేసేసినారు. జాన్బాసులకు మంచితనాన్ని కార్యకర్తలు కూడా మాకు కూడా కనీసం యూత్ మేము ఉండేవాళ్ళము, పోయేవాళ్ళము, వచ్చి తిరిగే వాళ్ళము, భవిష్యత్తు ఉండేవాళ్ళము. ఏమి కూడా వాళ్ళకి సంబంధం లేనట్టు చేసేస్తున్నారు. మాకు పార్టీ కార్యక్రమాలకు ఏది కూడా మీరు ఎవరు అవుటర్స్, మీరు వైఎస్ఆర్ టైప్ లో చూస్తున్నారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ పార్టీ కాదు, ఎవడు పార్టీకి గౌరవిస్తాందా మన వాయిస్ తెలుగుదేశం పార్టీకి నమ్మి వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు చంద్రబాబు గారు ఏం చెప్పినారో, లోకేష్ గారు ఏం చెప్పినారో అన్న చేసుకొని పోయినాడు. పోతే వాళ్ళు సరైన ఆలోచనలో ఆలోచనకి వాళ్ళ ఆలోచనకి భిన్నంగా కనబడి లోకల్లో ఒకసారి పట్టి 4 సార్లు టికెట్ ఇచ్చిన అతను గెలిచలేని వ్యక్తికి వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారో ఆ చంద్రబాబుకు తెలియాలా, లోకేష్ బాబుకు తెలియాలా.
తెలుగుదేశం పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా ఒకసారి అబ్దుల్ రసూల్ గారికి ఇచ్చినారు, ఒకసారి షాకిర్కి ఇచ్చినారు. అది నందమూరి తారక రామారావు గారు ఇచ్చిండేదే. చంద్రబాబు హయాం నుంచి ఇంతవరకు కూడా మైనార్టీలు కానీ ఖదీర్లు వేరే కులాలకి ఇవ్వకుండా ఏదో ఒక వర్షన్లో ఇచ్చుకుంటా పోతా ఉన్నారు. కానీ గమనించి ఇచ్చిన పాపాన పోలే. అన్నకి ఆ బుద్ధి ఏం చెప్పినారో ఏం ఆలోచన, నా ఆలోచన అయితే ఈ బుద్ధి పార్టీలో ఉండవు, నువ్వు లక్షణంగా ఇంట్లో ఉండాలా, చేసే గుందాతో రెడీ చేసి పెట్టినారు. మన్ను దొబ్బేకి రెడీ చేసి పెట్టుకుంటే అన్ని విధాలా కూడా నీట్గా చానా భాష అనే వ్యక్తి ఏమనేది కదిలో నీట్గా తెలుస్తుంది. దానికి కట్టుబడి పని చేసేటైతే మాట్లాడండి. అట్లా కాదు అది తప్పది. అన్న వచ్చి తెల్ల పేపర్ అట్టోడు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ప్రతి పల్లెకు పోయినా ప్రతి ఊర్లో పోయినా కూడా అయిపో మంచిదనమే అయిపో గొప్పగా పెట్టింది. ఈ బుద్ధు రాలేదు, వాళ్ళకి కనపడలేదు. చంద్రబాబు కనపడలే, లోకేష్ కనపడలే. ఏమి ఈ బుద్ధు గుర్తించలేకపోతున్నారంటే ఆయపకు భయపడి చేస్తున్నారో ఇంకోటో. కదిరి ప్రజలు మటుకు చాలా భాషకి నెత్తి మీద పెట్టుకున్నారో అది మర్చిపోవాల్సిన అవసరం లేదు. రెండో వ్యక్తికి కూడా గుంత తొగి పెట్టినారు, మన్ను దొబ్బేకి రెడీగా ఉన్నారు. మనమంతా కాంగ్రెస్కి పని చేయాలి కానీ ఆయపకు బాధ పెట్టాల్సిన పనిలే. రెండోది వచ్చి పార్టీకి నువ్వు ఇంకొక స్టెప్ వేయాల్సిన కూడా అవసరం లేదు. నాకు తెలిసి మీ ఇంట్లో నువ్వు కూర్చున్నా వచ్చిన వాళ్ళకి వచ్చి గౌరవం ఇస్తాడో ఇంకా ఇస్తావు. మట్టకిచ్చేస్తే నీ చాన్ భాష ఏమనేది మళ్ళా తెలుస్తుంది. అంతే తప్ప వేరే ఆలోచనే లేదు. అధిష్టానం అనుకోవాలి బుద్ధి అది. అవతల దూరి మైనార్టీలు కూడా ఉండాలా? కాదు పిల్లోళ్ళు మీరు గమనించండి. వాస్తవంగా మేము ఏమన్నా మాట్లాడితే మైనార్టీస్ గురించి మాట్లాడితే కులాల మధ్య చిచ్చు పెడతాన్నారు అనేస్తారు. కానీ కదిర్లో ఈడ మైనార్టీలకు జరుగుతాండి అన్యాయం మీకు తెలిసి కూడా గమ్మున అయిపోతున్నారు అంతే. మైనార్టీలు దాన్ని బయటికి తీసుకురాలేకన్నా ఉన్నారు. బయటికి ఎందుకు మనకు అన్యాయం జరుగుతుంది 10 మంది మీరు కూడా లేకుండా ఉన్నారు. మైనార్టీకి ఇచ్చినాడియా వాడు తెలుసుకొని మనకి ఏమి ఇచ్చినాడియా? 3 ఇచ్చినాడియా? మైనార్టీ బెల్ట్ పెట్టుకొని మైనార్టీకి గొంతుకు వచ్చాడియా? వాళ్ళకి మైనార్టీగా గొంతుకు వచ్చాడు ఆయన. ఎట్టగా మైనార్టీలు నమ్మేదే పార్టీని? నమ్మరే ఆడ ఎప్పుడే కానీ ఇవ్వలేదు. నా చరిత్రలో చంద్రబాబు వచ్చిన కాడి నుంచి ఆ విషయం పెడతానరా జనాలు అంటారు. అధిష్టానానికే లేదు అధిష్టానం తప్పు చేస్తున్నాడా? మంది కాదు ఆడ. నీ గొంతుకు పోయిందన్న మీ ఓట్లు మా ఈ పార్టీకి అవసరం లేదు. మైనార్టీ ఓట్లు అవసరం లేదు ఈ పార్టీకి లేదని చెప్తాడు. ఆ పక్క 7 ఈ పక్క 3 లేదని చెప్తాడు. మీరు బతికున్నాగానే సవాలే. అధిష్టానం తీసుకుందా మీరు సవాలయ్యా? మీ ఓట్లు మా కోసం లేదు ఈ టీడీపీ ఓట్లు. మా మైనార్టీ మా బీసీలు ఇవి చెప్పుకుంటే దానికి మాత్రం బాగుంటాయి అధిష్టానానికి. ఇట్లా ఓపెన్ పరీక్షలో ఉన్నాను, బ్యాలెన్స్డ్ గా ఉన్నాము. ఎందుకంటే టికెట్ దీంట్లో గడిపోయినా ఉన్నాము. మా బాధ మేము పడుకుంటాం అని చెప్పి ఫోన్లో చాలా మాత్రం వచ్చాయి. పార్టీ నుండి సస్పెండ్ చేసి అట్లాంటప్పుడు నువ్వు చేతిలో తీసుకునేప్పుడు 3 వచ్చాయి కౌన్సిలర్ టికెట్లు 3 ఇప్పుడు జీవితంలో కదిలో తెలుగుదేశం అంటే 2, 3 వచ్చేటివి 16, 17 తీసుకొచ్చి నువ్వు అప్పుడు చైర్మన్ దానికి పోటీ చేసినా నాశనం చేశారు. దేంట్లో మనకి ఇది కాకుండా పోయింది, అన్యాయం కాకుండా పోయింది. దేంట్లో పోయింది? చేతులారా కష్టపెట్టుకొని ఈ పొద్దు మన చైర్మన్ అలాంటి తెలుగుదేశం అయినా అంటే నీ పుణ్యం అది. అప్పుడు 17 సీట్లు రావడంతో మళ్ళీ ఇది పుంజుకుని ఉండేది. కదిలో ఒకసారి చైర్మన్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి చాందాష పుణ్యం అది. లేదంటే 2, 3 పెద్ద పెద్ద నాయకులు ఉన్నప్పుడు కానీ 2, 3 కౌన్సిలర్ టికెట్లు. అది గుర్తించదా పార్టీ? అరే ఎవరి బలంతో వచ్చింది, ఎవరి బలంతో పోయింది. ప్రజల్లో ఉన్నది నా మనం పోతే బయటకు వస్తాం, ఏమి ఇప్పుడు
ఇప్పుడు ప్రచారం ఎట్లయినా ప్రతి చేయాల్సిందే. చంద్రబాబు గారు ఇప్పుడు పిల్లలాట కేకలు పెడతాంటే ఓడిపోయినా కానీ దానికి కారణం మనమే. ఓడిపోయినా దానికి కారణం మనమే. ఏ వేళ మంచి జరిగినా మాకు చేయలేదన్నదే మచ్చే అది మచ్చే. ఎట్లా పబ్లిక్ లో అట్లా బజార్లో తిరిగినట్టు తిరిగి ఇది చేద్దాం. మన మీద ఏం గౌరవం ఉండాలి జనాల కన్నా మనకు తెలుస్తుంది. ఏం దాని మన గురించి ఏమో ప్రతి ఒక్క చోట ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ పోతుంది. అరే చాంద్ బాషా పవర్ ఏమనేది వాళ్ళకి కానీ పార్టీకి తెలుస్తుంది. ఒక పాయింట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క చోట తెలుస్తుంది. ఇంట్లో వచ్చి కలిపి చెప్పినా నీకైతే ముందుకు రానిడు, మాకు ముందుకు రానిడు. కరెక్ట్. యోగేష్ బాబు ఇంటికే వచ్చి చెప్పినా, మీకు ఇద్దరికి చేతులు కలిపి చెప్పినా, కష్టపడి నీ మాట కోసం మేము చేసినా మాకు ఆడ జీరో తప్ప ఇంకోటి లేదు. ఆయన గుడ్లే పెట్టేటంటే చేతులు కలిపితే గుడ్లు పెట్టి వయసు అయిపోయింది. పిల్లలు ఉన్నారు నీకు నీకు లోకేష్ వచ్చి చెప్తా మనం చేయాలంటావు. అదే వాళ్ళు చెప్తారు సిద్ధాంతం. చంద్ర, నువ్వు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినావు, ఎన్ని అవమానాలు పడ్డావు. నువ్వు పని చేస్తే కూడా చేసినారని చెప్పినారా? మేము నీ వెంట వచ్చేదానికి రెడీగా ఉన్నాం. ఎవరితో పని లక్ష మాటలు మాట్లాడుకునే పొద్దునే జుబేదమ్మ టీ ఓట్లు దాకా వస్తే ఆ పక్క అంతా కందుకుంట వరకు ఈ పక్క చాన్బాస్ వరకు నేను వచ్చి నిలబడుకునే వరకు నాకు ఫోన్ చేస్తానంటారు. మా వర్గం వాళ్ళు అంత ఇంకా రాలేదే టీకే నేను 4 కార్డు నుంచి తిరుక్కొని గేట్ వాళ్ళని తిప్పుకొని వచ్చాడు. వాళ్ళకు మాకు యుద్ధము ప్రతిరోజు యుద్ధమే ఉంటుంది. ఈ రోజు కూడా యుద్ధమే సహజమే. అవన్నీ దానికి మేము భయపడాల్సిన అవసరం లేదు. నువ్వేం చెప్తే అది మాకేం నువ్వు డబ్బులు ఇవ్వద్దా, మాకు అవసరమే లే. మేము ఉన్నతంగా ఉన్నాము, మా ఇబ్బందులు లేవు. వస్తాం కాబట్టి నీకు పని చేస్తాం. మేమేమి గతి లేకుండా బతకలా. మా ఆతుకుపోతే 500 ఇస్తాడు, మీ దుక్కు ఇస్తే 1000 ఇస్తాడేమో. ఎగ చూసుకునే పరిస్థితులు మాకు లేవు. 700 ఎవరికి లేవు. సభకు నమస్కారం. మాజీ శాసనసభ్యులు అత్తర్ చాంద్బాస్ అన్న గారి ఆధ్వర్యంలో గతంలో గవర్నమెంట్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాన వాడన జన చైతన్య ఇంటికి తెలుగుదేశం పార్టీలో ఆ రోజు పనిచేసినాడు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ కదిరిలో బతికింది. లేదంటే ఆనాడే చచ్చిపోయింది పార్టీ. కాబట్టి అధిష్టానానికి 10 సార్లు మేము సొంతంగా పోయి కూడా చెప్పుకున్నాము. అయ్యా మైనార్టీ ఓటు పైకి ఎక్కుంది, ఆడ కష్టపడి పనిచేసే వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి చాలాసార్లు అడుగుకున్నాము. ఆ భగవంతుడు మాకు దయ చూపలేదు. కాబట్టి ఇప్పుడు కూడా చాంద్బాస్ అన్న గారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఇండిపెండెంట్ పోటీ చేసినా, వేరే పార్టీకి పోటీ చేస్తే ఆయన ఎంతే ఉంటాము. అవసరమైతే వాళ్ళు ఓడిస్తాము. ఎందుకంటే లాంటి మనసు మచ్చలేని మహారాజు చాంద్ బాషా పేరు చెప్తేనే మనం జడిస్తుంది. ఎవరికి ఏమి మేలు చెప్పిన కీలు చేసే వ్యక్తి కాదు ఈయన. ఈయన ఇప్పటి నుండి కాదు పరిచయము. 98లో మొట్టమొదటిసారి పరిచయం కావడము మా పరిస్థితి రామకృష్ణ, ఎరుపల్లి రామకృష్ణ, గుండవరపల్లి రామకృష్ణ నేను అంగడికాడికి తీసుకొచ్చి మన కార్యకర్తలు మనకు బాగా అందుబాటులో ఉంటా అంటే టౌన్లోకి వచ్చి కూర్చొని రాగలేదు కాబట్టి ఇప్పుడు అన్న పేరు బజార్ అంగిడి పెట్టింది. అప్పటి నుండి పరిచయం అన్న చాంద్ బాషా. ముందునే మన సూర్యనారాయణ కాడికి వచ్చి వెళ్ళిపోయారు ఉన్నాయి. అన్న అంత పరిచయం అప్పటి నుండి పరిచయం. మరి అన్న పరిచయం అయినప్పటి నుండి కూడా అన్నకాడి కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు కూడా మేము అన్న దగ్గర అనుకోమని తిరిగి ఈయన ఉండి అన్న దర్శనాలు చూసుకుంటూ మేము కూడా క్యాంప్లో పాల్పంచుకుంటాము. మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా పూర్వ నుంచి కలిసినామన్న ఎమ్మెల్యే చేతులు పోయి కలుసుకున్నాము. ఏ రాముడు నువ్వు మా దండగట్టు నువ్వు అభిలాష్ బాగా అని చెప్పి నీకు చేసి కలిపినాడు. అది మేము సంతోషపడినాము. చాంద్ బాషా ఎమ్మెల్యే అయినా సంతోషం. ఏ పార్టీలోనే ఎమ్మెల్యే అయినాడు. ఇదే పార్టీలో ఉన్నింటే, తెలుగుదేశంలో ఉన్నింటే నువ్వు వాటిని కూడా కాలేవు.
ఏమంటే పక్కన పోయి ఎమ్మెల్యే అయిపోయినా చాలా సంతోషం అయిపోయింది. చాలా నేను సంతోషపడినా. కానీ ఈ ఆనిమిత్య లాంటి మనసున్న వ్యక్తి నువ్వు బాధపడకూడదు. నువ్వు ఈయన తీర్పిచ్చాడు, పైవాడు తీర్పిలేగా మనకందరికీ పైవాడు ఒకడు ఉన్నాడు, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన తీర్పిస్తాడు, మంచి చెడ్డ అన్ని ఆయన తీర్పిస్తాడు. కాబట్టి మనము భగవంతుడికి మనము అనుసరించుకోవడం వల్ల భగవంతుడు అనేవాడు మన పాటు ఉన్నాడు. న్యాయమే జరుగుతుంది, ఇప్పటికీ అన్యాయం కాదు. నీళ్ళలో రాయేసి ఉంటుంది, న్యాయం ఉన్నది ఇప్పటికీ. కాబట్టి నీ వైపు ఎప్పటికైనా న్యాయం ఉంటుంది. నువ్వు న్యాయంగానే ఉన్నావు కాబట్టి నీకు న్యాయము ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది. కాబట్టి నువ్వు బాధపడి ఇతరులు బాధపెట్టే కన్నా నువ్వు సంతోషం ఉంటే మేము సంతోషం ఉంటాము. వెళ్ళ నువ్వు ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు రమ్మనే వచ్చాను రెడీ. నీ ఎట్లా నడచమంటే ఎట్లా నచ్చే రెడీ. ఇప్పుడు కూడా నీకు టికెట్ రాలేదని తెలుస్తానంటే మా మండలంలో ఎప్పుడు మాట్లాడిన వ్యక్తులు, ఎప్పుడు నన్ను ఏమన్నా పలకరించిన వ్యక్తులు ఫోన్లు చేసి ఏం బా మీ బాస్కు టికెట్ రాలేదు, మీ బాస్ టికెట్ రాలేదు, ఇంకేం మీ పరిస్థితి. మా బాసు టికెట్ రాదు, మా బాస్ చెప్పాలా, మీరు చెప్తే కాదు. మా బాస్ చెప్పి నా టికెట్ రాదు, మా బాస్ చెప్పాలా. మా బాస్ నిర్ణయించుకోవాలా ఏం చేయాలా, ఎక్కడ చేయాలని. నా నిర్ణయం మా బాస్ చెప్తే అట్లా నడుచుకునేవాడిని. నేను ఎవరు చెప్తే వాళ్ళు చెప్తే వచ్చేవాడిని కాదు అని చెప్పాను. నువ్వేం బాధపడిన పండుగ చాలా భాష నిర్ణయమే మా నిర్ణయము. 2004లో కూడా డిఎస్పీ రెడ్డి గారు ఉండే, రాముడు నీకు లక్ష ఇప్పిస్తాను, రామాయణ చేయి టికెట్ నువ్వు అని చెప్పాను. నువ్వు రామాయణ 10 లక్షలు ఇప్పించిన చేసామని కాదు. నేను బీజేపీ పైన హైకమాండ్ బీజేపీ ఇచ్చి బీజేపీ చేస్తాను. నేనైతే ఇండిపెండెంట్గా అవన్నీ చేసామని కాదు. నేను చేసే తెలుగుదేశం బీజేపీ చేస్తాను. 6 రోజులు పాఠశాల కూడా మీ మండలంలో ఎవరు రాలేదాము, ఒకరిని వచ్చామని నాకు సపరేట్గా నా బండి ఇచ్చి నాకు ఆయన ఇచ్చి నేను ప్రచారం చేయాలి. మళ్ళీ 2004, 2014 ఆయన తిరిగి 9 రోజులు టికెట్ తీసుకునేప్పుడు ఆయన వైపు తిరిగానే కానీ ఇండిపెండెంట్గా తిరిగే వ్యక్తిని కాదు. నేను నీతి నిజానికి పనిచేసేవాడిని. మరి చరణ్ భాష అన్న అప్పట్లో రారాంలో వైసీపీలో బదామంటే కూడా వచ్చిండేవానేమో. ఈయన మనసార్థం నేను అర్థం చేస్తున్నా. ఈయన అర్థం 10 ఏళ్ళు తిరిగినా కాబట్టి అనంతపూర్ పోనీ రాముడు అనంతపూర్ పోతాను వచ్చేది మీరు. అప్పట్లో పండు జాపరం లేనుండే, జాపరం సత్యాన్న మహానవుడు జాపరం ఉండే. అన్న ఫోన్ చేసినాను. అప్పుడు చెల్లిండేవు ల్యాండ్ ఫోన్, మన ఇంటికి ల్యాండ్ ఫోన్ ఉండేది. ఇంటికి ల్యాండ్ ఫోన్ చేసేవాడు, అంత ఆదరించేవాడు. నీ అడుగుతాలను నడుస్తాము, నువ్వు ఎట్లా చెప్తే తింటాము, నీ మాటలు మేము కట్టుబడి ఉంటాము. నువ్వు ఏ నిర్ణయం తీసుకునే మేము స్వాగతిస్తాము. నువ్వు ఏ నిర్ణయం తీసుకుని మొత్తం మా మండలానికి దేవమల్ కాబట్టి మా మండలానికి రండి, మేము స్వాగతిస్తాము. మీరు బాధపడి మమ్మల్ని బాధపెట్టద్దండి, మీరు సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నువ్వు ఎప్పుడు ఆనిముత్యంలానే ఉండాలన్నాను. మనం ఆ 4 రోజులు నామినేషన్ 4 రోజులు మనం పల్లెల్లో తిరగాల రాముడు. అది జనాలు స్ప్రెడ్ కావాలి. అది చాలా టైం పెట్టి అందరూ అది తప్పులే. రోజు వస్తాం, రోజు చూసిపోతాం. మేము చేస్తాం, నువ్వు చేసుకోండి. చూసిపోయింది కాదు, అది తమ్ముడు చూడండి తమ్ముడు చెప్పు రావాలా, చెప్పు తీసుకోకుండా అదే వస్తుంది. నీకు రాజకీయాల్లో ఉండాలనే ఆలోచన ఏదో రకంగా నువ్వు కంటెక్ట్ చేయి. నీ శక్తి మోసం చేసినా మళ్ళా జగన్ నన్ను ఆలోచన చేసి ఇచ్చినాడు. 4 టీవీ వాళ్ళు వస్తే వాళ్ళు ఓడిపోతారంటే కూడా వాళ్ళు వచ్చినా నన్ను నమ్ముకొని ఇచ్చినాడు. ఈయన ఏడు నాకు 4 వచ్చింటే వైసీపీ నుంచి 4 టికెట్ ఇచ్చినాడు.
వంశీకి ఈ దూరం వస్తే అది కాదు, 28,000 ఓట్లు ఉన్న 3,500 ఓట్లు చూడండి. ఏడ అన్యాయం ఇది? 4,000 ఓట్లనే చూస్తాడు. 4,000 ఓట్లు 88,000 ఓట్లు నిలబడే అర్హత లేదు నీకు ఇస్తావు. నువ్వు మిగతా నీతి నిరాశ స్థానికత ఉందా? అర్హత లేదు నిలబడే. అందుకే చెప్పినాం చాలా సార్లు. వార్డు మెంబర్ నిలబడే కూడా అర్హత లేదని అది కరెక్ట్ గా నిరూపించాలి. ఏడ న్యాయం ఉండేది ఇంకా చెప్పు. వార్డు మెంబర్ కూడా అర్హత లేదు. అది ఎప్పుడో చెప్తా వాడు వార్డు నెంబర్ నిలబడేకి అర్హత లేదు అన్నారు. ప్రతి అధికార పక్షి అట్లే ఉన్న అర్హత లేదు. ఇప్పుడు కూడా భార్యకి ఇచ్చిన అదే పరిస్థితి. వాస్తవం నిరూపించుకున్నారు వాళ్ళు. కరెక్ట్ చెప్తారు. నీకు వార్డు నెంబర్ కూడా పోటీ చేసే అర్హత కూడా లేదు నీకు. నేను లేకనే కదా భార్యకి ఇచ్చింది. లేకపోతే మనకి ఏమైంది బాగలేదా? అంటే వేరే ఆల్టర్నేట్ నాయకుడు లేడని కదిలో వాడు నిజంగా వాడు చెప్పన్నాడు కాబట్టి వాడు తప్పు చేసినాడు సమాజానికి. కాబట్టి మనకి టికెట్ అదే తెలుగుదేశం పార్టీలో దొంగలకి దోపిడీ వాళ్ళకి ఇది వాళ్ళకే ఇది ఉండేది. ఊరిగా ఎదుటి పార్టీకి ఎత్తేస్తాం కానీ అది లేదు. మన పార్టీలో ఉన్నది. దొంగతనం చేసి ఉండాలా, దౌర్జన్యం చేసి ఉండాలా, డకాయిట్ చేసి ఉండాలా. చిచ్చబడిన భార్య కూడా వర్తించదు. అది చెప్తా ఉన్నా ఎందుకు వచ్చి ఒకటే కుటుంబం భార్య అది కాదమ్మా. మనం అనుకో ప్రజల్లోకి దొంగలకే నాయన దొంగ అయితే కొడుకు దొంగ అవుతాడు. అదే పిల్లం దొంగ మొగుడు దొంగ అయితే అర్ధ భాగం పిల్లం దొంగ అవుతుంది. దొంగ అయితే పిల్లం దొంగ అయితే మొగుడు అర్ధ భాగం అవుతాడు. కదా చెప్పేది. అది జనాల ఆలోచన పడాలి. అది మనం దాన్ని జనాల్లో ఆలోచన తీసుకురావాలి. ప్రతి ఒక్కరూ బాధల్లో తప్పకుండా బాధపడుతున్నారు. మళ్ళీ చంద్రశాన నాయకత్వంలో ఆయన ఇంటికి చేరిన తర్వాత అందరి సదుద్దేశాలు తీసుకుందామని విలంపించిన దానివల్ల మనం అందరం వచ్చినాం. మళ్ళీ ఖాదరన్న గారికి ఇంటికి వచ్చిండే మన కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ 2099లో అనుకుంటా అన్నకి యాక్సిడెంట్ జరిగిండే. 1999లో యాక్సిడెంట్ జరిగింది. బెంగళూరుకు ఏదో సరుకులు తీసుకొస్తా ఉండి ఇల్లు కడతా ఉండి ఇంటి సరుకులకు బెంగళూరుకు వచ్చి సామాన్లు తీసుకురావడం జరిగినాడు. పార్టీలు వేరైనా విశ్వాసం చాలా మాకు ఈ కుటుంబానికి ముందుకు మాకు రహిమానకు మాకు పార్టీలు వేరైనా మాకు విశ్వాసం ఆడ ఎప్పుడు ఆడికి వచ్చేది కూర్చుండేది మాట్లాడేది ఇట్లాంటివి. ఈ కుటుంబానికి మా కుటుంబాలకు చాలా ఏళ్ళ నుండి పరిచయం ఉంది. 100 సంవత్సరాలు అయితే ఇట్లా జరిగిందప్పా అని చెప్తే వచ్చినా మొన్న పండుకోండి ఇంట్లో చూసి మాట్లాడించుకున్నాం. అప్పటికి నాకు పెద్ద పరిచయం లేదు. పెద్ద పరిచయం ఇలా ఆయన పరిచయం. ఆ బేసిక్ కింద 2001లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన జిల్లాకి పరిమితం అయిపోయి జొన్నాసుకున్నాడు. కదిరిమండలం ఉన్నప్పుడు కదిరికి ఎవరు ఇన్ఛార్జ్ చేయాలన్నప్పుడు కేసీ నారాయణకు కదిరికి ఇన్ఛార్జిగా వేసారు గుంటకల్ల. అప్పటికి వీళ్ళు రెడీ అయినారు. మర్చిపోయినాడు మర్చిపోలే ఆయన మర్చిపోయేటోడు కాదు. 2 వెహికల్ తీసుకున్నారు. వీకే పాస్ అని ఇంటికాడికి వెళ్ళారు. అదేం మాట్లాడినారో అంతకుముందు మాట్లాడినారో ఎందుకు మాట్లాడినారు తెలుసు. వీకే ఫోన్ చేసి ఏం బా పెద్ద మనిషి 12 గంటలకు అట్లా ఇంటికాడికి వస్తావా? వస్తానులే. పోయినా నేను పోయేసరికి వీళ్ళందరూ వీకే ఇంట్లోకి వెళ్ళిపోయినారు. కదిరిలో ఎవరైతే బాగుంటుంది నువ్వు చెప్పు మైనార్టీల్లో అంటే షాకీర్ చాలా చెడ్డ పేరు ఉంది. షాకీర్ అయితే కుదరదు కానీ వ్యాపార రీతిగా కదిరి తాలూకాలో మండీ భాష అంటే మంచి పేరుంది రైతుల దగ్గర. కాబట్టి మండీ భాష అయితే బాగుంటుంది సార్ అని చెప్పి చెప్పి ఎవరో లారీలతో వేసుకొస్తారండి అని లారీలతో వేసుకొచ్చినా విమానాలతో వేసుకొచ్చినా అవన్నీ జరిగేట్టు కాదు. కదిరి మైనార్టీ కాబట్టి మండీ భాష అన్న వాళ్ళు రాజకీయాల్లో వస్తారో రారో నాకైతే తెలియదు కానీ మంచి పేరైతే ఉంది ఆ కుటుంబానికి అని చెప్పి చెప్పిన. ఆ పొద్దు నుండి మళ్ళా ఈ పంగళ్ళలో ఉండడము మళ్ళీ పరిచయం కావడము అటుండి మేము ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నాము. కానీ
తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా రాని వాళ్ళు రావడము, కదిరి నియోజకవర్గం గప్పు పట్టడము జరిగిపోయింది. ఆ కుటుంబానికి మచ్చలేని కుటుంబం కాబట్టి మనం ఆయన చింత చేద్దాం. మేము ఆయన పోటీ చేసినప్పుడు మేము సాయం చేయలే. సాయం చేయనప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న పరిచయంగా వచ్చినాం కానీ ఈ పని చేయమని మేము అడగలేకపోయినాం. ఏమిటి చేయలేకపోతే ఆయన సాయం చేయలే. సాయం చేయనప్పుడు మనం అడిగేది మంచిది కాదని చెప్పి విశ్వాసంగా మామూలుగా ఎట్లున్నావు అట్లే వచ్చిపోతా ఉన్నాం కానీ ఒక పని చేయన్నా మాకు చెప్పి నేనైతే అడగలే, అడిగించుకొని కూడా. అయితే విశ్వాసం ఆయనకు ఉండబడిన విశ్వాసానికి దూరం చేసుకోలేక అట్లే కంటిన్యూ అయినా. సరే మళ్ళీ అయినా వస్తుందేమో పార్టీలో వచ్చిన పొద్దు ఈయన పార్టీలో చేరే రోజు సబ్జెక్ట్ మాకు ఇంకా బాగా ఆడికి మాకు కొంచెం ఇది కావడానికి ఈయన పార్టీలో చేరే రోజు స్కూల్ లాడ్ డే అయితే నాలుడు పోయి పిల్లోని పిలుచురావాలంటే వాడు స్కూల్ లాడ్ డే డ్యూటీపైలు ఉండాలి. వాడు పిల్లోని పిలుచురాబోంటే మామ వీడు వాలేదు అట్లా అంటే నేను నడిచి నా పెద్ద కొడుకు పంపించాను. అయితే వీళ్ళు పార్టీ వీళ్ళు ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళ పిల్లలు వాడు కలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇంట్లో పోయేది, పులిందల్లో టిఫిన్ చేసేది ఇదంతా. తర్వాత ఆ మధ్యలో మాటలు వయసుకు విలువ లేకుండా నోటికి ఎట్లా అంటే అట్లా వచ్చినాయి. వచ్చిన తర్వాత మనకు ఆయనకి ఎలా రామాయణం మనం ఆయన ఇంటికాడికి పోయేది వద్దు, ఆయన మనకి ఏం చేసేది వద్దు అని పోయింతూరి ఈ అప్ప ఎంత చేస్తే ఎంత మాత్రమో మేము కూడా చేస్తే అంతే మాత్రం జరిగింది. కాబట్టి దయచేసి ఇట్లా నాయకుని పోగొట్టుకుంటే కదిరి నియోజకవర్గం నాశనం వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఫ్రెండ్స్కి కానీ కావాల్సిన వాళ్ళు కానీ అన్నదమ్ములకు కానీ దాయాదులకు కానీ ఆ కుటుంబానికి ఉండే గౌరవము, డెవలప్మెంట్ చేసిన పనులు, వాళ్ళకు ఉండే విజేత వినయము అవన్నీ మనం పబ్లిక్లో తీసుకుపోయి ఇప్పుడే కాకపోయినా ఇప్పుడు అనుకున్నట్టుగా ఉండబడి ఆవేశంలో బాధలో ఇప్పుడే నిర్ణయం తీసుకునే కంటే తీసుకున్నా కూడా ఆయన వెనకంబడి పని చేసినా ఆయనకు ఉండదు గుర్తింపు మనకు ఉండదు. దయచేసి ఇది ఆలోచన చేసి ఎంత ఓపిక పట్టినా చేయించని పని యుద్ధానికి ఆపేదానికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ ఆయన సహకరించి మనం ఇది చేస్తామని నాకైతే ఆయన తోడు నీడగా ఎప్పుడు ఏ గంటలో పిలిచినా నా కుటుంబంతో వస్తుంది.